టీపీసీసీ కార్యవర్గం ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఉపాధ్యక్షులుగా 27 మందికి అవకాశం లభించింది. ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి అవకాశం లభించింది. 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 ఎంపీకి కార్యవర్గంలో అవకాశం లభించింది. టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, వంశీకృష్ణ, టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య, ఇక జనరల్ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పర్ణికారెడ్డి, మట్ట రాగమై ఉండబోతున్నారు. టీపీసీసీ కార్యవర్గం ప్రకటన వెలువరించింది. ఉపాధ్యక్షులుగా 27 మందికి అవకాశం లభించింది. ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి అవకాశం లభించింది. అంతేకాదు 5 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 ఎంపీ, 2 ఎమ్మెల్సీలు కార్యవర్గంలో వారికి కూడా అవకాశం కలిగింది. అయితే టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, వంశీకృష్ణ, ఇక టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య ఉండబోతున్నారు. జనరల్ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పర్ణికారెడ్డి, మట్ట రాగమై ఉండబోతున్నారు.